సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను A to Z యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ సెప్టెంబర్ 27వ తారీఖు శనివారం. ఈరోజు కూడా ఏంట్రా బాబు వీడియో అని మీలో కొంతమంది అనుకోవచ్చు. మనం ఏదైనా కంటెంట్ సమాచారం ఉంటేనే మార్కెట్ వీడియో పెట్టడం జరుగుతుంది, లేకపోతే అసలు పెట్టను. మీలో కొంతమందికి తెలిసిందే. ఓవరాల్గా ఈరోజు నేను వీడియోలో చెప్పబోయే సమాచారం ఏంటంటే, మార్కెట్ ఎప్పుడు ఉండిద్ది ఎప్పుడు ఉండదు అనే సమాచారం వీడియో రూపంలో అందించేది ఎవరైనా ఉన్నారంటే ఒక లాభాను A to Z యూట్యూబ్ ఛానల్ ద్వారానే ముందుగా సమాచారం వచ్చింది. అంటే నా గురించి నేను గొప్పతనం చెప్పుకోవటం లేదు, చూడండి మీరే కావాలంటే, కొత్తగా చూసి ఎవరో చెప్తున్నాను. సో ఓవరాల్గా ఈరోజు నిన్న మన ఖమ్మంలో పాత పత్తి ధర ఎంత కొనుగోలు అయింది, కొత్త పత్తి ధర ఎంత కొనుగోలు అయింది, ఏసీ మిర్చి జెండా పాట ఎంత, నాన్ ఏసీ ధర ఎలా కొనుగోలు పోయింది, అదేవిధంగా మార్కెట్కి దసరా సెలవులు ఇచ్చారు, ఎన్ని రోజులు సెలవులు ఇచ్చారు క్లారిటీగా చెప్తాను. 1-2 సార్లు చూడండి, అర్థం కాకపోతే తెలుసుకోండి, ఓకేనా. ఈరోజు సెప్టెంబర్ 27వ తారీఖు శనివారం. ఈరోజు 27, రేపు 28, అనగా శని రేపు ఆదివారం. 27వ తారీఖు 28వ తారీఖు వారాంత సెలవులు ఖమ్మం మిర్చి మార్కెట్కి. దసరా సెలవులకి ఇవాళ రేపు శని ఆదివారానికి ఎటువంటి సంబంధం లేదు, ఈ వారాంత సెలవులు అని చెప్పుకోవచ్చు. ఇక సోమవారం మార్కెట్ ఉన్నదా లేదా అంటే, సోమవారం 2వ తారీఖు, ఇలా 27, రేపు 29వ తారీఖు సోమవారం 29వ తారీఖున మార్కెట్ యథావిధిగా కొనసాగుతుంది. విషయాన్ని అందరూ గమనించగలరు. శాంపిల్స్ ఎవరైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సోమవారం మార్కెట్ అయితే కొనసాగుతుంది. ఇక సోమవారం తర్వాత 30వ తారీఖు అనగా మంగళవారం వచ్చింది. మంగళవారం అంటే 30వ తారీఖు మంగళవారం 9వ నెల. ఈ నెల లాస్ట్ రోజు అనమాట 30వ తారీఖు. ఆ రోజు 30వ తారీఖు మొదలు పెట్టుకొని 30వ తారీఖు మంగళవారం నుంచి వచ్చే ఆదివారం వరకు మార్కెట్ సెలవు. వచ్చే ఆదివారం ఎన్నో తారీఖు, వచ్చే ఆదివారం 5వ తారీఖు అనుకుంటా, అంతే. 5వ తారీఖు ఆదివారం 10వ నెల. 5వ తారీఖు ఆదివారం 10వ నెల. వచ్చే మంగళవారం నుంచి వచ్చే ఆదివారం వరకు మార్కెట్కి అయితే వరుసగా 6 రోజులు మార్కెట్కి సెలవులు ఇచ్చారు. మరి 6 రోజులు ఎందుకు ఇచ్చిన బ్రదర్ అని మీలో కొంతమంది అనుకోవచ్చు. మార్కెట్ సెలవులు, మార్కెట్కి దసరా అండ్ గాంధీ జయంతి ఉన్నది మనకి ఈ నెలలో. అక్టోబర్ 2వ తారీఖు అనుకుంటా గాంధీ జయంతి. దసరా అండ్ గాంధీ జయంతి 2 ఫెస్టివల్స్ సందర్భంగా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి వరుసగా 6 రోజులైతే మార్కెట్కి సెలవులు ప్రకటించడం అనేది. అర్థమైంది కదా. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి, నో ప్రాబ్లం. వరుసగా 6 రోజులు మార్కెట్ సెలవు. నిన్న ఖమ్మంలో 14,850 రూపాయలు ఏసీ మిర్చి జెండా పాట. ఇక నాన్ ఏసీ చూసుకున్నట్లయితే నాన్ ఏసీ బస్తాలు ఇవన్నీ కూడా వెనక మీకు కనపడుతుంది. ఇవి కొన్ని ఏసీ ఉన్నాయి కావచ్చు. నాన్ ఏసీ వచ్చేసి 8,300 రూపాయల వరకు అయితే మన ఖమ్మంలో నిన్న కొనుగోలు 8,300 రూపాయలు. ఇక కొత్త పత్తి చూసుకుంటే 7,111 రూపాయలు. పాత పత్తి 7,500 రూపాయలు. ఈ విధంగా అయితే మన మార్కెట్లో కొనుగోళ్ళు జరిగినాయి నిన్న. ఇక సోమవారం ఒక్కరోజే మార్కెట్ ఉంటుంది. మార్కెట్ సోమవారం తర్వాత 6 రోజులు సెలవులు కాబట్టి మార్కెట్ ఒకవేళ పెరిగిద్దేమో చూద్దాం సోమవారం రోజు మిర్చి ధర అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తోటి రైతులకు తెలియపరచండి. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మార్కెట్ ఎప్పుడు ఉండిద్ది ఎప్పుడు ఉండదు, మార్కెట్లో ధరలు ఎలా కొనుగోలు పోతున్నాయి, మార్కెట్ లైవ్, ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ మీకు అందించబడుతుంది. నచ్చితే మాత్రం తోటి రైతులు తెలియపరచండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు మార్కెట్ ఎలా ఎప్పుడు ఉండిద్ది ఎప్పుడు ఉండదు అనేది. ఓకే, బాయ్ అండి. లైక్ చేయటం మర్చిపోకండి. బాయ్. మళ్ళీ సమ్మర్ లైవ్లో కలుసుకుందాం. వర్షం పడుతుంది అబ్బా, చూడండి ఒకసారి చూపిస్తా. మార్కెట్ మొత్తం ఈ విధంగా ఉంది ప్రస్తుతం. ఈరోజు శనివారం రోజున చూసుకున్నట్లయితే ప్రతిరోజు మనకు శాంపిల్స్ పెట్టేది ఇటు సైడే అండి. ఈరోజు రాత్రి నుంచే ఇదే విధంగా వర్షం పడతా ఉంది. ఎడతెరిపి లేకుండా నైట్ నుంచి ఇదే విధంగా ఒక చినుకు అనేది వర్షం పడతానే ఉంది. ఓకే, బాయ్ మరి.